వ్యాప్తంగా విష జ్వరాలతో జనం అల్లాడుతుంటే పట్టించుకునే నాదుడే కనిపించడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రోజులోనే 5గురు చనిపోయినట్లు అధికారులు ప్రకటిస్తే అనధికారికంగా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుని ఉంటారో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆయన సూచించారు. కనీసం బెడ్ లేనటువంటి దుస్థితితోటి ప్రజలందరూ బాధపడుతుంటే పిసిసి ప్రెసిడెంట్ ఎవరిని చేద్దాం, ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం, ఎవరిని ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రాక్టికల్ లేరు అని చెప్పడానికి ఇది నిదర్శనం. ముఖ్యమంత్రి గారు 2 రోజులు పోయారు, ఉప ముఖ్యమంత్రి గారు 3 రోజులు పోయారు, పిసిసి ప్రెసిడెంట్ అయితే అనుకున్న వాళ్ళు అందరూ ఢిల్లీలోనే ఉన్నారు, క్యాబినెట్ పనిచేస్తలేదు. ఏం జరుగుతుంది మరి? ఇలా పేపర్లో చూస్తే డెంగ్యూ తోటి ఒకటే రోజు 5గురు చనిపోయినని వచ్చింది. ఒక రోజు డెంగ్యూ తోటి 5గురు చనిపోయినని వస్తే రిపోర్ట్ అయిందే 5గురు అయితే రిపోర్ట్ కాకుండా పోయిన వాళ్ళు ఎంతమంది అనేది ఒకసారి ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, పర్యావరణ పరిశుభ్రత లేకపోవడం వల్ల విష జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ పరిస్థితిని గమనంలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ డెంగ్యూ జ్వరాలు ఇతర జ్వరాల పట్ల ఒక సమీక్ష నిర్వహించాలి. ఆరోగ్య శాఖ మంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్, వెంటనే మీరు అన్ని ఆసుపత్రులకి సడన్ సర్ప్రైజ్ విజిట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం.